శరణమా రణమా తేల్చుకోవాల్సిన పరిస్థితి. వైసీపీ నేతలు కార్యకర్తలకు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ హెచ్చరిక. వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయం, అందుకే వైసీపీ నాయకులు పక్క చూపులు చూస్తున్నారు. అరాచకాలకు కారకులైన వారిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని డిమాండ్. నమస్కారాలు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం వైసీపీ అరాచకాలు ఓడిపోయిన సిగ్గు లేకుండా ఇంకా దాడులు కొనసాగిస్తున్నారు. నేను మనం చూసాం కర్నూలులో, అలాగే నెల్లూరులో కూడా మేయర్ అభ్యర్థి కూడా నేను వైసీపీ గుడ్ బై చెప్తా అని చెప్పి అంటున్నారు. ఇవాళ వైసీపీ నాయకులు కూడా మేము ఈ పార్టీ గుడ్ బై చెప్పేస్తా అని చెప్పి బహిరంగ ముందుకు వచ్చేస్తున్నారు. వాళ్ళ నాయకులే ఈ జగన్ వల్లే మేము ఓడిపోయామని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. అటు ఐఏఎస్ ధనుంజయ రెడ్డి మేము పట్టించుకోలేదు, మేము ఓడిపోయిన కారణం జగన్మోహన్ అని చెప్పి ఇవాళ అన్ని జిల్లాలో బహిరంగంగా చెప్తున్నాం. అందువల్ల నిన్న పేరునని చూసినట్లయితే ఏదో టీడీపీ దాడులు చేస్తున్నారు, మనం బతికించడానికి చెప్పబడుతున్నారు. 5 సంవత్సరాలు మీరు దాడులు చేసి రాష్ట్ర సర్వనాశనం చేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు. మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడాల ఉద్దేశంతో ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ రావడం బట్టి ఇంకా మీకు సిగ్గు లేకుండా ప్రజలు మోసం చేయాలని చూస్తున్నారు. నేను చెప్తుంది ఒకటే, వైసీపీ నాయకులు ముఖ్య జగన్మోహన్ రెడ్డి శరణమా రణమని చెప్పాం. నువ్వు ఎలాగా ఆగస్టు నాడు జైలు కూడా ఖాయం. ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారో బీజేపీ ఎంపీలు గెలిచారో వాళ్ళు కూడా ఇతర పార్టీలు సంప్రదిస్తున్నారు. సో డెఫినెట్గా ఆగస్టు 15 నాటికి వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జెండా కానీ ఏదిక మనం చేస్తారు. ఈరోజు ప్రజలు మీ పైన అసహించకుండా సిగ్గు లేకుండా ఈరోజు ఏదో టీడీపీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు టీడీపీ కార్యకర్తలకి నాయకులకి దాడులు ఎప్పుడు చెప్పలేదు. డిసిప్లిన్ పార్టీ ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అదైనా ఉన్నదే టీడీపీ మనం చేస్తాను. నాడు ఎన్టీఆర్ పెట్టినప్పుడు పార్టీ తెలుగు జాగం పెట్టిన పార్టీ, ఆ పార్టీ మూర్త బలం ఎవరు ఏం పేరు మనం చేస్తాను. ఏదో టీడీపీ పార్టీ అయిపోయింది అనుకున్నారు. నేను నాడు చెప్పాను, మేమే గెలుస్తామని చెప్పాను, ప్లీజ్ స్వీప్ చేస్తానని చెప్పాను, చెప్పేది చేసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడానికి చంద్రబాబు ముందుకు వెళ్ళబోతున్నారు. రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైనా సరే దాడులు చేస్తే తక్షణం వాళ్ళు రాష్ట్ర బహిష్కరించే డిమాండ్ చేస్తాను. నాడు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ వస్తే విశాఖ బహిష్కరణ చేశారు. ఎక్కడికి వెళ్ళిపోతే అడుగుతాం. దాన్ని ఒకటే వినిపిస్తాను, టీడీపీ పైన ఎవరైనా దాడులు చేస్తున్నా జనసేన మనం చూసాం. పిఠాపురం వర్మ గారి నుంచి దాడులు చేసే కారణం ఎవరైనా దాడులు చేస్తే మాత్రం ఇలాంటి నా కొడుకుల్ని ఈ రాష్ట్రం నుంచి పంపేమని చెప్పి పిలిపిస్తాను. ముఖ్యంగా పోలీసులు ఇప్పుడే మైండ్ సెట్ మార్చుకోండి. గతంలో వైసీపీ జగన్ చెప్పినట్టు చేశారు, కానీ చంద్రబాబు నాయుడు అలా చెప్పరు. రూల్స్ కరెక్ట్గా చెప్పని చెప్తాను. అంటే ఇప్పటికైనా మీరు మైండ్ సెట్ కానీ మార్చుకోకపోతే మాత్రం ఎలాగ లోకేష్ గారి రెడ్ బుక్ లో చాలా మంది పేర్లు ఉన్నాయి, వీళ్ళందరి పేర్లు అవుట్ అయిపోయి మనం చేస్తాను. అందువల్ల నేను ఇప్పటికే చెప్తాను, ముఖ్యంగా విశాఖపట్నంలో మనం చూసాం. గతంలో చంద్రబాబు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే కేకే రాజు దౌర్జన్యంగా ఎయిర్పోర్ట్ అడ్డుకొని చంద్రబాబు రాకుండా గొడవలు చేశారు. మరి అమ్మను చూసాం, ఏదో చంద్రబాబు వచ్చి ఎస్టోడో మాట్లాడాడు, ముసలోడని ఇదని. ఈరోజు ఈ బతికేంటి అడుగుతున్నాను. మొత్తం వైసీపీ నాయకులు ఇష్టపడినట్టు చంద్రబాబు చేశారు. ముఖ్యంగా ఇక్కడ వాజ్పేయి గణేష్ కుమార్ టీడీపీతో గెలిచి తన కాలేజ్ బిల్లులు కాపాడుకోవడం కోసం వైసీపీలోకి వెళ్ళారు. మేము ఒకటే కోరుతున్నాం, ఎవరైతే ప్రజల్ని కేంద్ర మంత్రి పదవి ద్వారా తెలంగాణ ప్రజల కోసం పనిచేసే అవకాశం తనకు దక్కిందని విమానయాన శాఖ మంత్రి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. మంత్రిగా నేను మా తెలంగాణ ప్రజలపై దృష్టి పెడతా. రాష్ట్రం నుంచి ఏ సమస్య నా దృష్టికి వచ్చినా ఎటువంటి భేదం లేకుండా వారికి న్యాయం చేసినందుకు కృషి చేస్తా అని అన్నారు. క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత మాట్లాడడం, ఆయన కూడా వ్యక్తిగతంగా చాలా నమ్మకం నా మీద పెట్టుకున్నారు. చిన్న వయసులో ఉన్నావు కానీ మంచి ఎక్స్పీరియన్స్ నీకు పార్లమెంట్లో ఉంది, విదేశాలు తిరిగిన ఎక్స్పీరియన్స్ ఉంది, టెక్నికల్ నాలెడ్జ్ నువ్వు ఇంజనీర్గా ఉన్నావు కాబట్టి ఆ నాలెడ్జ్ ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రపంచంలో ఈ సివిల్ ఏవియేషన్కి ఎంత గ్రోత్ ఉందో ఎంత స్కోప్ ఉందో నేను చూశాను. కాబట్టి ఆ బాధ్యత నీ మీద పెడుతున్నాము.
నాకు ప్రెస్టీజ్ మినిస్ట్రీ అని చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్లో మన రెప్యుటేషన్ని, భారతదేశ రెప్యుటేషన్ని, వ్యక్తిగతంగా మోదీ రెప్యుటేషన్ని నీ చేతుల్లో పెడుతున్నాం. ఇది జాగ్రత్తగా భద్రంగా చూసుకొని దేశ ప్రజలకి మంచి సేవలు అందించాలని ఆయన కూడా ఈరోజు ఎంకరేజ్ చేస్తూ పంపించడం జరిగింది. ఇది చాలా పెద్ద బాధ్యత, నా వయసుకు మించినటువంటి బాధ్యత, కానీ స్వీకరించి ధైర్యంగా పనిచేసి మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకుల తాలూకా సహకారం కూడా తీసుకొని దేశానికి మంచి చేయడంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా నేను ముందుకు నడుస్తానని తెలియజేసుకుంటున్నాను. కేంద్రంలో ఇండియా ఉంది, సివిల్ ఏవియేషన్, గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ అండ్ ఉక్కు శాఖ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధికి ఎట్లా తోడ్పడబోతున్నాయి? ఈ పోర్ట్ఫోలియోస్ రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటాయి. నేను ఇప్పుడే చెప్పాను, సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఎయిర్పోర్ట్స్, అలాగే మన విజయవాడ ఎయిర్పోర్టు, తిరుపతి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. కానీ అక్కడ కూడా చూసుకుంటే కనెక్టివిటీ ప్రాబ్లమ్స్, ఇంకా ఫ్లైట్లు పెంచమని, లేకపోతే మంచి సిటీస్కి కనెక్ట్ చేయమని, చిన్న ఎయిర్పోర్ట్స్ కర్నూలు కానీ, కడప కానీ, రాజమండ్రి కానీ అలాంటివి ఉన్నాయి. సో అవన్నీ కూడా డెవలప్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మనకి మంత్రిత్వ శాఖ చాలా ఉపయోగపడుతుంది. అలాగే చాలా పొటెన్షియల్ ఇంకా జాబ్ క్రియేషన్కి సంబంధించి కూడా కొన్ని ఏరియాస్ ఇందులో ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది. దాని మీద కూడా మేము దృష్టి పెడతాం. మీరు గుర్తు చేశారు, రూరల్ డెవలప్మెంట్ అలాగే కమ్యూనికేషన్స్ ఎంఓఎస్గా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఆయన కూడా అప్పచెప్పడం జరిగింది. అది కూడా ఒక మంచి శుభ పరిణామం. రూరల్ డెవలప్మెంట్ మన చేతిలో ఉండడం, అత్యధికమైనటువంటి గ్రామీణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో ఆ మినిస్ట్రీ మీద కూడా మనం పట్టు సాధించగలిగితే మంచి నిధులు మనం తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు చూడండి, ఏ అలయన్స్లో ఉన్నప్పుడు 2, 3, 4 ఎన్ని మినిస్ట్రీలు వచ్చినా సరే ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ మనకు బయట ఉంటాయి. సో ఆ మినిస్ట్రీస్తో ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం అనేదే చాలా ముఖ్యమైనటువంటిది. అందులో మాత్రం 10 సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అందరు మంత్రుల్ని కలిసేవాడిని, చాలా పార్టీల్లో చాలా ఎంపీలు నేను కలిసేవాడిని. సో వ్యక్తిగతంగా మంచి రిలేషన్స్ అందరితో కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మంత్రిత్వ శాఖతో కూడా చాలా మంచి పరిచయం అందరితో కూడా ఉంది. కాబట్టి మిగిలిన డిపార్ట్మెంట్స్తో కూడా బహుశా అర్బన్ డెవలప్మెంట్ కానీ, వాటర్ రిసోర్సెస్ కానీ, పోర్ట్స్ కానీ అలాంటివి ఏవైనా ఒక సమస్యలు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకునేటటువంటి పరిచయం నాకు ఉంది. కాబట్టి నేను ప్రజలకి ధైర్యంగా చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు ఒక మంచి అవకాశం ఉంది. మనకు కూడా గౌరవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంతమైనటువంటి గౌరవం ఈరోజు మోదీ గారు కూడా ఇస్తున్నారు. రేపు ప్రమాణ స్వీకారం కూడా స్వయంగా ప్రధానమంత్రి గారు వస్తున్నారు. సో ఆ గౌరవాన్ని మనం సద్వినియోగం చేసుకొని మిగిలిన డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం. ఈరోజు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఉన్నాడు, పెమ్మసాని గారు ఢిల్లీలో ఉన్నారనంటే కేవలం మా డిపార్ట్మెంట్స్ వరకే కాదు మా బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీ డిపార్ట్మెంట్స్ని, మీ తాలూకా ఏరియాని మీరు చూసుకుంటూనే రాష్ట్రానికి సంబంధించి మిగిలిన డిపార్ట్మెంట్స్ని కూడా కోఆర్డినేట్ చేసుకోవాలని. సో అది కూడా మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తాం. మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని రాష్ట్రానికి న్యాయం చేస్తాం. యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు. సో ఎట్లాంటి సేవలు అందించబోతున్నారు? ఏమన్నా టాస్క్ పెట్టుకున్నారా మీ మార్క్ చూపించడానికి? ఎస్, డెఫినెట్గా ఇది ఒక ఎడిషనల్గా ఇది ఒక కితాబ్ లాగా వచ్చింది, యంగెస్ట్ మినిస్టర్ అని. దాన్ని మనస్ఫూర్తిగా ఆనందంగా స్వీకరిస్తున్నాను. అది అదే రకంగా ఒక రికార్డులాగా ఉన్నా సరే అది అదనంగా బాధ్యత కూడా ఉంది. అందరి దృష్టి ఉంటుంది, ఆ యంగ్ మెంబర్ ఎక్కడున్నాడు, ఆ యంగ్ క్యాబినెట్ మినిస్టర్ ఎక్కడున్నాడు అని అందరి దృష్టి కూడా ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఒక మంచి మార్క్ వదలాలనేదే నా తాలూకు ఆలోచన. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో చాలా పెద్ద స్కోప్ ఉంది. కానీ ఎప్పుడు కూడా మీరు చూస్తారు, మినిస్టర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఆ మినిస్ట్రీ ఏ రకంగా నడుస్తుందనేది. ఇదే ఢిల్లీలో ఉన్నటువంటి చర్చ కూడా ఎంతవరతో మాట్లాడినా, ఐఏఎస్ సీనియర్ అధికారులతో మాట్లాడుతున్నాను, ఇతర మంత్రులతో మాట్లాడుతున్నాను. సో నువ్వు ఎలా డ్రైవ్ చేస్తే ఈ మినిస్ట్రీ అంత పెద్ద స్కోప్లో ముందుకు నడుస్తుందనే ఐడియా చెప్తున్నారు. కాబట్టి నేను అది ప్రత్యేకంగా నా వ్యక్తిగతంగా అది ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ మినిస్ట్రీని అన్ని విధాలుగా ఒక ప్రైమ్ మినిస్ట్రీగా తయారు చేయడానికి, ఉన్న వాటిల్లో ఒక ప్రధానమైనటువంటి మినిస్ట్రీగా తయారు చేయడానికి నా వంతుగా కృషి. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితి నెలకొందని, అందరి పోరాటంతోనే అద్భుత విజయం సాధించామని, కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు సమయం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మంగళవారం విజయవాడ ఏ కన్వెన్షన్ హాల్లో కూటమి నేతల సమావేశం జరిగింది. మన సెంట్రల్ హాల్లో కూడా మాట్లాడుతూ ఉంటే అందరికీ ఆంధ్రప్రదేశ్ విజయం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తం చాలా ఒక స్ఫూర్తినిచ్చింది. ప్రతి ఒక్కరి విజయాన్ని వారి వారి రాష్ట్రాల్లో ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఒక్క ఓటు చీలకుండా అలయన్స్ అంటే ఎలా ఉండాలి అనేది మన ఆంధ్ర ప్రాంత ప్రజలు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరం కలిసి కట్టుగా చూపించాం. 2021 మార్చి 14 ఇప్పటం సభలో నేను ఒకటే తెలియజేసుకున్నాను, ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను,
ఆ మాట మీద ఉన్నాం, ఆ మాట మీద నిలబడ్డాం. ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, తగ్గాం, కానీ నిలబడ్డాం. ప్రజల నమ్మకాన్ని పెంచాం. అద్భుతమైన మెజారిటీతో ఈ రోజున మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. చాలా మాటలు ఇచ్చాం. పొద్దున కూడా జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో నాయకుడిగా ఎన్నుకున్న సందర్భంలో మాట్లాడుతూ మనం చాలా మాటలు ఇచ్చాం. ఇది కక్ష సాధింపులకి సమయం కాదు, ఇది వ్యక్తిగత దూషణలకు సమయం కాదు. ఇది 5 కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. మన మీద మనందరం ఉమ్మడిగా, మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి పథంలో నడిపించాలి. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ చెప్పొచ్చాం. మనం బలంగా నిలబడతామని. అలాగే మేనిఫెస్టోలో, ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మాటలు ఇచ్చాం. వాటన్నిటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి. 4 దశాబ్దాల అనుభవం, అభివృద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులు తెచ్చే సమర్థత, ప్రతిభ. విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, యూరోప్ దగ్గర, అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం. ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు, ధైర్యశాలి. ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది. మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను, చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే, జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్లీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. అలాంటి వ్యక్తి, ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తాం. రాజధాని గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, దీంతో పాటు వైజాగ్ అభివృద్ధిపై మనసులో మాటను బాబు బయటపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతినని మరోసారి స్పష్టం చేసిన బాబు, ఆర్థిక రాజధానికి విశాఖపట్నంను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోమని స్పష్టం చేశారు. చేసే కార్యక్రమం కాదు, అందరం సమిష్టిగా మళ్లీ ప్రజలకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. దానికి ఈ రాష్ట్రానికి పూర్తిగా కేంద్ర సహకారం అవసరం. నిన్న పోయినప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా కేంద్ర నాయకత్వాన్ని కోరాను. అటు అమిత్ షా గారిని, అదే మరి ప్రధానమంత్రి గారిని అందరినీ కోరాం. పూర్తిగా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు. దానికి మనందరి తరపున కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అదే మరి అమిత్ షా గారిని, కేంద్ర నాయకత్వాన్ని, అదే మరిగా బీజేపీ దేశ అధ్యక్షుడైనటువంటి నేషనల్ ప్రెసిడెంట్ గారి నడ్డా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నేను ఎప్పుడు కూడా రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగంలో ఏదైతే మనం ప్రమాణం చేస్తామో రాజ్యాంగాన్ని అనుసరించి అదే విధంగా పనిచేశాను. మళ్లీ ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాం. నాకు అలవాటు ప్రజల కోసం కష్టపడడం, అవిశ్రాంతంగా పనిచేయడం, పోరాటాలు మాత్రమే నాకు తెలుసు. ప్రజాహితం మాత్రం తెలుసు. తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటా. ఇన్ని దశాబ్దాలుగా కూడా
ప్రతి అడుగు కూడా మీరు ఒకసారి చూస్తే ప్రతి ఆలోచన తపన అన్నీ కూడా ప్రజల కోసమే చేశాం. ఈరోజు మనకిచ్చింది ప్రజల అధికారం కాదు, ఇది ఒక పవిత్రమైన అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పచెప్పారు. ఈ విషయం అనుక్షణం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను 14 సంవత్సరాలు దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నాను, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. ఎన్నో సవాళ్లు చూశాను, ఎన్నో సంక్షోభాలు చూశాను. ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని ముందుకు పోయాం. ఈరోజు కూడా మీకు అందరికీ ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే చాలా సమస్యలున్నాయి. నా అనుభవాన్ని మొత్తం తీసుకుని పూర్తిగా మీ అందరి సహకారంతో, మిత్రులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పేద ప్రజల జీవితాలను మార్చడానికి నిత్యం ఆలోచిద్దాం. అది చేసి మన నిజాయితీని, మన కృతజ్ఞతని ప్రజలకు తెలియజేద్దాం. అందుకని ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే రాష్ట్రం పూర్తిగా శిథిలమైపోయింది. దెబ్బతినని వర్గం అంటూ లేదు. అందుకనే ఓసారి ఆశ్చర్యం కూడా వేస్తుంది. ఈ రాష్ట్రం నుంచి కూలి పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిన వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళ యొక్క ఫుడ్ కూడా పాకెట్స్ తయారు చేసుకుని వచ్చి ఓటేసి మళ్లీ వెళ్లారు. ఇది ఊహించని పరిణామం. ఇక్కడుండేవాడు ఓటేయడం ఒక ఎత్తైతే, పేదవాడు చిన్న చిన్న పనులు చేసుకునేవాడు కూడా వచ్చి ఓటేశారు. ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐస్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి పనిచేశారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి మనకు ఓటేశారు. నా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నికలు చూశాను, కానీ ఈసారి ఒక బాధ్యతతో ఓటర్స్ ప్రవర్తించిన తీరు శాశ్వతంగా తెలుగు జాతి చరిత్రలో మిగిలిపోతుంది. అది ఈరోజు జరిగిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది. ఎన్నోసార్లు మనం చెప్పాం, ఏ వ్యక్తికి పదవొస్తే వినయం కూడా అవసరం. పదవొచ్చిందని విర్రవీగిపోయి రేపనేది లేకుండా ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది. అయితే మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇవన్నీ ఒక కేస్ స్టడీగా మీరందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని, అరాచక శక్తుల్ని, అవినీతి పరుల్ని చూశారు. పాలకులంటే ఎలా ఉండాలో చూశారు. ఈ 5 సంవత్సరాల్లో పాలకుడు ఎలాంటి వాడు